హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ పిల్లచెర్రి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా పాప వేసుకున్న డ్రెస్ అయితే నేనే స్టిచ్చింగ్ చేశానండి. కొంచెం లూజ్ ఉంది. మూవీకి వెళ్తున్నామని మా పాప ఏం చెప్తుందో మీకు అర్థం అవ్వలేదు కదండి. ఏం లేదండి, అమ్మకి పెళ్ళండి, అందుకే రెడీ అయింది అని చెప్తుంది. నాకు పెళ్ళయిందంట, అందుకే రెడీ అయ్యానంట. మొన్న 9వ తారీఖున అయితే మా మ్యారేజ్ యానివర్సరీ కదా, ఆ రోజు అయితే నాన్నకి నాకు పెళ్లి రోజు అమ్మ ఈరోజు అని చెప్తే, మీ ఇద్దరికి మీ పెళ్ళైన తర్వాత నాకు కూడా పెళ్లి చేస్తారా అని అడిగిందండి. ఆ రోజు అయితే సినిమాకి వెళ్దాం అనుకున్నాము, బాగా లేట్ అయిపోయిందని నైట్ ఇంకా మా వారైతే రేపు తీసుకెళ్తానులే అన్నారు. సో అందుకని నేనైతే 10వ తారీఖున మా వారు డ్యూటీ నుంచి రాగానే మూవీకి వెళ్దామని అయితే రెడీ అయిపోయాము. ఇంట్లో డిన్నర్ ఏం చేయొద్దు, బయట ఏదైనా తినేసి మూవీకి వెళ్దాం అన్నారని అయితే విజయవాడలో నైట్ స్ట్రీట్కి అయితే వచ్చాము మేము. సో ఇక్కడైతే రాగానే ఇలా ఫలూదా బండి చూసేసి అయితే నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అయితే ఆపేసిందండి. ఇక్కడైతే డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే చెప్పాము. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఎవరికైనా ఏదైనా తినాలనిపిస్తా చెప్పండి, మా పాప పనులన్నీ అలాగే ఉంటాయి. మా వారితో అయితే చెప్తున్నాను, నా ఫోన్ చూసి ఎంత క్లారిటీ వస్తుందని చెప్తున్నాను. ఈ మధ్యన క్లారిటీ లేదని ఆయన ఫోన్లో అయితే వీడియోస్ తీస్తున్నాను, ఇమ్మంటే పెద్ద పోజ్ కొడుతున్నారు ఫోను, అందుకనే చెప్తున్నాను నా ఫోన్ కూడా బాగానే ఉందిలే అని. ఇక్కడైతే ఇతను డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఇచ్చిన దాకా ఒక పాట, ఇచ్చిన తర్వాత ఒక పాట. నా కూతురు నాకు ఎక్కువైపోయింది, నాకు వద్దు అంటదే. ఇంకా నేను తినలేను, అది తింటే ఇంక నేనేం తిన్ను అనేసి నేను చాలా ఆకలితో ఉన్నాను, ఫస్ట్ రాగానే ఐస్ క్రీమ్ ఇప్పించారేంటి అని నేను మా వారికి ఇచ్చేసాం ఇంకిద్దరం. ఆయన అయితే తినేశారు. తినేసిన తర్వాత అయితే ఐస్ క్రీమ్తో కడిపైతే నిండిపోదు కదండి, అందుకని బిర్యానీ తిందామని అయితే నేనైతే ఇలాగ జాయింట్ ఫ్రై బిర్యానీ కలిపి అయితే చెప్పుకున్నాను. మా వారైతే కాంబో బిర్యానీ చెప్పుకున్నారు. అలా తీసుకోగానే వాళ్ళ డాడీ అయితే ఒక ముద్ద పెట్టారంటే ఇంకంతే. కారం నాకు వాటర్ కావాలంటే నేనైతే వాటర్ తీసుకురావడానికి వెళ్ళాను. నేను వచ్చేలోపు మా వారైతే సగం తినేశారు. నేనైతే ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. తినేసిన తర్వాత అయితే వీళ్ళిద్దరూ అమ్మను వదిలేసి మన ఇద్దరం పారిపోదాం పదా అని అయితే చూసారు, అలా పరిగెట్టుకొని వెళ్ళిపోతున్నారు అల్లరి పిల్లలాగా. సో సినిమాకి అయితే స్టార్ట్ అయిపోయాము. స్వర్ణ మల్టీప్లెక్స్లో అయితే రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ ఆడుతుంటే మేమైతే దానికి వెళ్ళామండి. మూవీ అయితే నాకు నచ్చింది, చాలా బాగుంది. ఇంకా ఉన్న వాటిల్లో మాకు కొంచెం బెస్ట్గా అనిపించిన మూవీ అయితే చూస్ చేసుకొని వెళ్ళాము. మూవీ అయితే ఎమోషనల్గా అనిపించింది, నేను కూడా ఇచ్చాను. థియేటర్లో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అది నిజం కాదని తెలిసిన ఏడుస్తారు. నిజం కాకపోయినా అదొక ఎమోషన్ అండి. ఇక్కడైతే మా పాపని ఇది ఓపెన్ అయితే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతామని చెప్తున్నాను. చాలామంది అయితే సెటైర్లు వేసుకుంటున్నారు, అక్కడ బిందు నిండిందా, ఇక్కడ బిందు నిండింది, ఇలాగే ఏడుస్తారు సినిమాకి వస్తే అని చెప్తున్నారు. ఆ మాటలు ఏంటంటే నాకు కూడా నవ్వు వచ్చింది. ఇంకా ఇంటర్వెల్లో అయితే నైట్ సెకండ్ షో మూవీ కాబట్టి అంత స్నాక్స్ ఎక్కువైతే ఏం అమ్మట్లేదు. ఉన్న వాటిల్లో నేనైతే పెప్సీ టిన్, మా పాప అయితే చిప్స్ ప్యాకెట్, మా వారైతే సమోసా తీసుకున్నారు. వాటర్ బాటిల్ అయితే మస్ట్ అండ్ షుడ్ నా కూతురికి. పెరగాన్నం తిన్నా కానీ ముద్దకి నీళ్ళు అడుగుద్ది, ఇంకా అందుకనే వాటర్ బాటిల్ అయితే తీసేసుకున్నాము. మూవీ అయితే ఎంతమంది చూసారండి. మూవీలో ఫాదర్ క్యారెక్టర్ అయితే నాకు అసలు నచ్చలేదు, చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఆ ఇంజెక్షన్ చేసే సీన్లో అయితే చాలా బాధ అనిపించింది. అసలు ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా అనిపించింది. మా మ్యారేజ్ డే లాంగ్ వీడియో అయితే పెడతాను, తప్పకుండా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.